God was the first one who thought of marriage for man. ఎందుకంటే ఒక పురుషునికి వివాహం అవసరం అని మొట్టమొదట ఆలోచించింది దేవుడే. When God created man, there was no woman. He didn't even know about marriage. దేవుడు పురుషుణ్ణి మొట్టమొదట సృష్టించినప్పుడు అసలు వివాహం అనే విషయం ఉందనే తెలియదు పురుషునికి. But God created a woman and arranged their marriage. కానీ దేవుడే ఒక స్త్రీని సృష్టించి వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. So what I want to share with them and with all of you is the way God intended marriage to be. కాబట్టి వారిద్దరితోనూ మరి మీ అందరితో కూడా నేను పంచుకోవాల్సింది అనుకున్నది ఏంటంటే అసలు దేవుడు వివాహాన్ని ఎందుకు ఏర్పరిచాడు, ఆయన ఉద్దేశం ఏంటి? Because that first marriage of Adam and Eve did not work out the way God intended it. ఎందుకంటే ఆదాము హవ్వలకి దేవుడు వివాహం చేసినప్పుడు మొట్టమొదటి వివాహము దేవుడు ఏ విధంగా ఉండాలనుకున్నాడో ఆ విధంగా లేదు. And throughout history there's hardly any marriage that's fulfilled God's original intention. చరిత్ర అంతటిని మనం చూసినట్లయితే అసలు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఏ వివాహమైనా నెరవేర్చబడిందా లేదా అని చూస్తే లేనట్లుగా మనకు కనిపిస్తుంది. Because I'd say more than 95% of marriages follow the way Adam and Eve went. ఎందుకంటే 95% వివాహాలను మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. But there is a small percentage of people who have decided to put God first. కానీ దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎంతో తక్కువ మంది ఉన్నారు. I wonder whether it's even 5%, maybe 1%. అసలు అందులో 5% అయినా ఉన్నారా 1% అయినా ఉన్నారా అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. But those are the happiest marriages in the world. కానీ ఈ ప్రపంచంలో చూసినట్లయితే వాళ్ళే ఎంతో సంతోషంగా వివాహ జీవితాలు గడుపుతూ ఉన్నారు. They may not be the richest people or live in the most fancy houses. వాళ్ళు ఏదో గొప్ప ధనవంతులుగా విలాసవంతమైన గృహాల్లో జీవించట్లేదు. But they have Jesus living in their home. కానీ వాళ్ళ ఇంట్లో యేసును కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. That makes a world of difference. అది ఎంతో తేడాను తీసుకొస్తుంది మన జీవితంలో. So if you have a Bible, I want you to turn with me to Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే And there we read three principles that we can say the way God intended marriage to be. అసలు ఒక వివాహం ఎలా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు అని చూడటానికి ఇక్కడ 3 నియమాలను మనం చూడవచ్చు. We know that we can build up strength only through physical exercise. మనకు తెలుసు శారీరకంగా వ్యాయామం చేయడం ద్వారానే మనకు బలం వస్తుందని. A person who doesn't do exercise, no matter how much they eat, never becomes strong. ఎవరైతే వ్యాయామం చేయరో వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళు బలంగా ఉండరు. They'll only be fat, and fat does not mean strong. వాళ్ళు ఏదో లావుగా ఉంటారు, లావుగా ఉన్నంత మాత్రాన బలంగా ఉన్నారని కాదు. So we don't want these guys to have a fat marriage but a strong one. లేదో లావుగా ఉండే వివాహం కాదు కానీ బలమైన వివాహం ఉండాలి. And that comes through resistance to opposition. అది వ్యతిరేకతను నిరోధించడం ద్వారానే వస్తుంది. So that's why when God made Adam and Eve, he sent them into a garden and allowed them to be tested. అందుకే దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వాళ్ళు ఒక తోటలోనికి పంపించి వాళ్ళు పరీక్షించబడినట్టు దేవుడు చేశాడు. That testing was not to make them fall. అక్కడ పరీక్షించబడల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పడిపోవాలని కాదు, to give them freedom to choose. కానీ వాళ్ళు ఎన్నుకునే విషయంలో స్వతంత్రత ఇచ్చాడు దేవుడు. And that is a choice that they made, and that every human being and every marriage you have to make. ఆ రోజు వాళ్ళు ఆ విషయాన్ని ఎన్నుకున్నారు. అదే విషయంలో మన జీవితాల్లో కూడా ఎన్నుకోవాల్సింది దేవుడు పెట్టాడు. The Bible says that in the garden into which God sent Adam and Eve there were two trees. బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము హవ్వలను దేవుడు తోటలోనికి పంపించినప్పుడు అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి. And those two trees symbolized two ways in which man could choose to live. ఆ 2 వృక్షాలు దేన్ని సూచిస్తున్నాయంటే మానవుడు ఏ విధంగా జీవించాలి అనే దానికి సూచనగా ఉన్నాయి. One was called the tree of knowledge of good and evil. ఒకటేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. The other was called the tree of life. రెండోదేమో జీవ వృక్షం. And the implication in these two trees was this. వాటి యొక్క అర్థం ఏంటంటే that if you want the knowledge of good and evil just to be within yourself without consulting God, you choose this tree. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఏంటంటే నీ అంతటా నీవే ఆధారపడి దేవునితో సంప్రదించకుండా ఉండాలంటే ఈ వృక్ష ఫలాన్ని తిను. But if you are humble enough to say, I don't know what is really good and what is really evil. కానీ నిన్ను నీవు తగ్గించుకొని అసలు మంచి ఏంటో చెడు ఏంటో నాకు తెలియదని నువ్వు గమనిస్తే, so I'd rather turn to God all the time to find out what is good and what is evil. అసలు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి నేను ఎల్లప్పుడూ దేవుని వైపే తిరుగుతాను. Live in continuous dependence upon him. నిరంతరము దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాను. That is the tree of life. అదే జీవ వృక్షం.
So they had a choice. కాబట్టి వాళ్ళకి ఒక ఎంపిక ఉంది అక్కడ. Just like every human being has a choice. ప్రతి మనిషికి కూడా ఎంపికలు ఉన్నాయి. Every marriage there's a choice. ఎవరి వివాహంలో కూడా ఎంపిక ఉంది. A life where you depend on yourself or your life where you depend on God. నీ మీద నీవు ఆధారపడి జీవించే జీవితం ఉంది, దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించే జీవితం ఉంది. What is the mark of a life is dependent on oneself? తన మీదే తాను ఆధారపడి జీవించే జీవితానికి గుర్తులు ఎలా ఉంటాయి? We hardly ever pray because we know what to do. Why do we have to pray? అసలు దాదాపుగా మనం ప్రార్థన చేయం, ఎందుకంటే అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే రాదు. We don't have to consult God about any decisions because we got quite a lot of intelligence ourselves. మనం తీసుకునే ఏ నిర్ణయంలో కూడా దేవుణ్ణి సంప్రదించే అవసరం ఉండదు, ఎందుకంటే మనకే తెలివితేటలు ఉన్నాయి. That is the root cause of all the problems that humanity has faced. ఈ రోజు మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యకి మూల కారణం అదే. And that's the root cause for the lack of peaceful marriages. ఈ రోజు వివాహ జీవితాల్లో మనం చూసినట్లయితే శాంతి సమాధానాలు లేవు, అదే మూల కారణం. So to put it another way, it's a life centered in oneself or a life centered in God. ఇంకో విధంగా చెప్పాలంటే తనను తాను కేంద్రంగా చేసుకొని జీవించే జీవితం, దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని జీవించే జీవితం. God created Adam and Eve to live a life centered in God. దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని జీవించాలని దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు. And then their life would be supremely happy. అప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటాయని. They would never fight with each other even once. వాళ్ళు ఒకరితో ఒకరు ఒక్కసారి కూడా పోట్లాడుకోరు, కొట్లాడుకోరు. They would never blame one another. ఒకరినొకరు నేరారోపణ చేసుకోరు. And it would be peace, increasing peace throughout their life. కాబట్టి వాళ్ళ జీవితాంతంలో శాంతి సమాధానాలు పెరుగుతూనే ఉంటాయి. So remember that. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. If you make your life centered in God, that's the only way you can have a peaceful, harmonious and happy married life. మీకు సంతోషకరమైన శాంతి సమాధానకరమైన వివాహ జీవితాన్ని మీరు కలిగి ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే కేంద్రంగా చేసుకొని మీరు జీవించాలి. That's a life where you're centered in God for everything. దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని మీరు జీవించే జీవితం అంటే ఇలా ఉంటుంది. Now a lot of people may think that's a very life of tremendous bondage. చాలా మంది అనుకుంటారు ఇది ఎంతో దాసత్వంలో జీవించే జీవితం అనుకుంటారు. The opposite. కానీ దానికి వ్యతిరేకం. Jesus lived the most perfect, the happiest life any human being ever lived on this earth. ఈ భూమి మీద ఏ మానవుడైనా జీవించదగిన దానికంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సంతోషకరమైన శాంతి సమాధానకరమైన జీవితాన్ని జీవించాడు. There was a reason. దానికి ఒక కారణం ఉంది. His life was completely dependent upon and centered upon God his Father. ఎందుకంటే ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకొని కేంద్రీకృతం చేసుకొని ఆయన జీవించాడు. So thereby Jesus was showing us this is the way you can live a happy life if you want to. కాబట్టి దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే మీరు కూడా సంతోషంగా జీవించాలంటే ఎలా జీవించాలి? Jesus wasn't rich, but he was happy. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు కాదు, కానీ సంతోషంగా ఉన్న వ్యక్తి. He didn't please human beings, but he pleased God. ఆయన మనుషుల్ని సంతోషపెట్టలేదు, కానీ దేవుణ్ణే సంతోషపెట్టాడు. If you're more interested in being rich than in being happy, then of course you won't choose that way. మీరు సంతోషంగా ఉండేదానికంటే కూడా ధనవంతులుగా ఉండాలని కోరుకుంటే ఆ విధంగా మీరు ఎన్నుకోరు. Or if you'd rather want to please men and your relatives and you're concerned about what they think about you, you don't want to live that way. లేక మీరు మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే మీ బంధువుల్ని సంతోషపెట్టాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే ఆ విధంగా ఎన్నుకోరు మీరు. Then you make a choice. అప్పుడు మీరు ఒక ఎంపిక చేసుకోవాలి. That you're going to do what pleases yourself. అప్పుడు మీరు ఏం ఎంపిక చేసుకుంటారంటే నన్ను ఏది సంతోషపరుస్తుంది, what pleases other people around you, లేక నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏది and what సంతోషపరుస్తుంది, pleases your relatives. లేక నీ బంధువుల్ని ఏది సంతోషపరుస్తుంది. Then you're doomed అప్పుడు to an నీవు unhappy married life. అప్పుడు నీవు సంతోషం లేని వివాహ జీవితాన్ని కలిగి ఉంటావు. See, God gives us a choice. దేవుడు మనకు ఒక ఎంపికనిస్తున్నాడు. He doesn't force anyone. ఎవరిని బలవంతం చేయడు దేవుడు. He never forces anyone to do anything. దేవుడు ఎవరిని కూడా ఏది చేయమని బలవంతం It's like చేయడు. saying, do you want a happy married life or do you want an unhappy one? మీకు సంతోషకరమైన వివాహ జీవితం కావాలా, సంతోషం లేని వివాహ జీవితం కావాలా? Don't you think it's a real idiot who chooses an unhappy married life? సంతోషంగా లేని జీవితం నాకు కావాలని కోరుకున్నవాడు బుద్ధిహీనుడు కాదా? See, when we go to buy something in the market, మనం మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నప్పుడు it's a foolish person who says, let me buy what is cheapest. పనికిరాంది కొంటాను అనుకున్నవాడు బుద్ధిహీనుడు. Because the cheapest thing may pack up in 1 month. ఎందుకంటే ఆ పనికిరాంది చౌకైందా నెలలోనే పోతుంది. A sensible person who is willing to spend even double that amount if he can buy something that will last longer. కానీ ఒక జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే దానికి రేటు రెండంతలున్నా కూడా దాన్ని కొనుక్కొని ఎక్కువ రోజులు పనిచేసేది కొనుక్కుంటాడు. I mean, we know in the markets when you go to buy something, మార్కెట్లోకి మనం ఏదైనా కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు మనకు తెలుసు ఆ విషయం. something's made in China, something's made in Japan. Which are you going to buy? కొన్నేమో చైనాలో తయారు చేయబడతాయి, కొన్ని జపాన్లో తయారు చేయబడతాయి. దేని కొంటారు? Everybody knows which they'll choose. ఏది కొనాలో అందరికీ తెలుసు. Why? ఎందుకు?
The other one's much more expensive. మిగతావి చూస్తే ఎక్కువ ఖరీదు అవి. A camera made in Japan is much more expensive than one made in China. జపాన్లో తయారు చేయబడిన కెమెరా చైనాలో చేయబడిన కెమెరా కంటే ఎంతో ఎక్కువ రేట్ ఉంటుంది. Why do you pay 10 times more for that? ఎందుకు దానికోసం 10 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నావు? Because you want quality. ఎందుకంటే నీకు నాణ్యత కావాలి. If you want quality in your marriage, you have to pay a price. నీ వివాహ జీవితంలో నీకు నాణ్యత కావాలంటే నీవు వెల చెల్లించాలి. And that price is, I will seek to please God even if it offends my neighbors and my friends and relatives. No problem. ఆ వెల ఏంటంటే నేను నా బంధువుల్ని సంతోషంగా పెట్టకపోయినా లేకపోతే ఎవరిని అభ్యంతరపరిచినా కూడా దేవుణ్ణి నేను ఏర్పరచుకుంటాను. And even if I have to deny myself, నన్ను నేను తృణీకరించుకోవాల్సి వచ్చినా, I am determined to have a happy marriage. నాకు సంతోషకరమైన వివాహ జీవితం కావాలి. That's a choice. అది ఒక ఎంపిక. And it comes through being centered in God. దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని జీవించే జీవితం ద్వారానే మాత్రమే అది వస్తుంది. Wanting to please him. దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి. So that's the first thing. అది మొట్టమొదటి. You know the story here in Genesis 3 how Eve went and took from that tree. మనందరికీ కథ తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకుంటుంది. She chose, I want to live a life centered in myself. నన్ను నేను కేంద్రంగా చేసుకొని నా జీవితాన్ని జీవిస్తానని ఆమె ఎన్నుకుంది. That's why she didn't even consult her husband when she went to that tree. అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం తన భర్తను కూడా అడగలేదు ఆమె. If she had asked Adam, ఒకవేళ ఆదాముని అడుగుంటే, darling, what do you think? Should we eat this tree or not? అంటే మీరేమనుకుంటున్నారు, అసలు ఈ వృక్ష ఫలాన్ని మనం తినొచ్చా లేదా? The story may have been different. ఒకవేళ వేరే విధంగా ఉండేదేమో. So there we see that choice that she made to be centered in herself. కాబట్టి ఆమె ఎంచుకున్న ఎంపికను మనం చూస్తే తనను తాను కేంద్రంగా చేసుకొని ఎంచుకుంది. I don't want to consult God. నేను దేవుణ్ణి సంప్రదించను. In fact, I know God said don't eat it, but I can make my own choice. అసలు తినొద్దని దేవుడు చెప్పాడు, అయినా కూడా నన్ను నేనే తృప్తిపరచుకుంటాను. Look at the number of so-called Christian families who make that choice. చూడండి, క్రైస్తవులు అనబడే అనేక మంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రోజు. When something goes wrong in the home, ఏదైనా వాళ్ళ జీవితాల్లో తప్పు జరిగినప్పుడు they know God says put away all anger. వాళ్ళకి తెలుసు సమస్త కోపమును మీరు విడిచిపెట్టమని. They say I know that, but at this time I got to get angry. That's the only way I can get something done. దేవుడు చెప్పాడు, నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు కోపపడాలి, నేను కోపపడతాను, ఆ విధంగానే పనులు జరుగుతాయి. There's no difference between that choice and what Eve made in the Garden of Eden. కాబట్టి హవ్వ తీసుకున్న నిర్ణయానికి లేకపోతే వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి తేడా లేదు. You know what God has said? వాళ్ళకి తెలుసు దేవుడు ఏం చెప్పాడు. I don't care for that. I've got to do what I want. అయినా కూడా నేను పట్టించుకొని నేను చేయాలనుకున్నదే నేను చేస్తాను. How many Christian families can say they don't disobey God there? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు చెప్పగలవు దేవునికి నేను అవిధేయత చూపించను అని? They don't believe that obeying God is the way to a happy married life. సంతోషకరమైన వివాహ జీవితం కావాలంటే దేవునికి విధేయత చూపించడం ద్వారా నేను వాళ్ళు నమ్మరు. So what's the result? కాబట్టి దాని ఫలితం ఏంటి? Then Adam also eats of it. ఆదాము కూడా తిన్నాడు దాన్ని. And the first thing he does after that దాని తర్వాత ఆయన చేసిన మొట్టమొదటిది is ఏంటంటే to blame his wife, accuse her to God. తన భార్య మీద దేవుని దగ్గర నేరారోపణ చేశాడు, నిందించాడు. So that's what happens when we turn away from the way God has shown. కాబట్టి దేవుడు మనకు చూపించిన మార్గం నుండి మనం తొలగిపోతే మనం అదే When చేస్తాం. your life is centered in yourself, you'll be blaming each other. నీ జీవితం నిన్ను మాత్రం ఆధారం చేసుకుని ఉంటే నువ్వు ఇతరులను నిందిస్తావు, నేరారోపణ చేస్తావు. I like to see a painting of Adam pointing at his wife with his finger. కాబట్టి ఆదాము తన భార్య మీద వేలు చూపినప్పుడు అలాంటి పటాన్ని చూడాలని ఉంది నాకు. A picture that's been repeated in many homes in these 6,000 years. ఈనాడు మనం చూసినట్లయితే ఈ 6000 సంవత్సరాల అనేక ఇళ్లలో అదే పటం పునరావృతం అవుతుంది. Your fault. నీ తప్పు, నువ్వు చేసావు. You did this. నువ్వే చేసావు. I told you not to do it. చేయొద్దని ఎన్నోసార్లు నేను చెప్పాను. And reverse also from the other side. అటు నుంచి కూడా అదే విధంగా వస్తుంది. It's because God is not the center. ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో కేంద్రంగా లేడు. We see it all around, but I say, when will we learn? కాబట్టి ఇవన్నీ చూసి నేను అడుగుతాను, ఎప్పుడు మనం నేర్చుకుంటాం? The second thing, రెండవది ఏంటంటే, in this fallen world, every husband and wife must recognize that we are imperfect. ఈ పడిపోయిన చెడిపోయిన లోకంలో ప్రతి భార్య భర్త కూడా గమనించాల్సింది ఏంటంటే మనం పరిపూర్ణులం కాదు. Well, I have to admit that I'm imperfect. నేను పరిపూర్ణ కాదని నేను ఒప్పుకోవాలి. It's
ridiculous to pretend that I'm perfect. నేనేదో పరిపూర్ణుడిని అని అందరికి చూపించడం ఎంతో బుద్ధిహీనత, అది హాస్యాస్పదం. The only perfect person who walked on this earth was Jesus Christ. ఈ భూమి మీద నడిచిన వ్యక్తుల్లో పరిపూర్ణుడైన వ్యక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. The best of us is imperfect. మనలో ఎంత శ్రేష్ఠులు కూడా పరిపూర్ణత లేనివారే. So that's the first thing you must recognize about each other. You're both imperfect. కాబట్టి ఒకరేళ్ళ ఒకరు మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది అదే, మీ ఇద్దరు పరిపూర్ణులు కాదు. And next week if you discover something in each other which is imperfect, don't be surprised. వచ్చే వారం ఏదైనా అపరిపూర్ణత ఒకరిలో ఒకరు కనుక్కుంటే మీరు ఏదో ఆశ్చర్యపోవద్దు. And next month if you discover something else which is imperfect, don't be surprised. వచ్చే నెలలో ఇంకోటి కనుక్కుంటే మీరు ఆశ్చర్యపోవద్దు. Accept one another ఒకరినొకరు అంగీకరించాలి. as the other person is. వాళ్ళు ఎలా ఉన్నారో అదే విధంగా మనం అంగీకరించాలి. You know why? ఎందుకో తెలుసా? Because Jesus says, ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, I accepted you just as you are. నీవు ఎలా ఉన్నావు అలానే నేను అంగీకరించాను. See, this is the wonderful thing about real salvation. నిజమైన రక్షణ గురించిన అద్భుతమైన వార్త ఇది. People who are born in Christian families don't experience it. కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు దీన్ని అంగీకరించరు. Or any family. లేక ఏ కుటుంబంలో అయినా. You have to come into a personal relationship with Jesus Christ to experience it. దాన్ని మీరు అనుభవించాలంటే యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. I mean, I never experienced it till I received Jesus Christ my Lord into my life. యేసుక్రీస్తు ప్రభువుని నా జీవితంలో ప్రభువుగా స్వీకరించే వరకు కూడా నేను దాన్ని అనుభవించలేదు. That's open to all of us. అది అందరికీ To ఆహ్వానించబడింది. To invite Jesus Christ into our life. He will not come if he's not invited. మనము యేసు ప్రభువుని ఆహ్వానించకపోతే ఆయన హృదయంలోనికి రాడు. And then we discover he accepts us just as we are. ఆ తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే మనల్ని ఉన్న పాటునే మనం ఎలా ఉన్నామో అలానే అంగీకరిస్తున్నాడు ప్రభు. When he was on earth, he once said, I haven't come for all the healthy people. I've come for the sick people. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు కానీ నేను రోగుల కోసం వచ్చాను అన్నాడు. I haven't come for holy people. I came for sinners. నేను ఏదో పరిశుద్ధుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాను. I love that. దానిని ఎంతో ప్రేమిస్తాను. That's why we can be accepted. అందుకే మనం అంగీకరించబడ్డాం. Because he came for sinners. ఎందుకంటే పాపుల కోసం ఆయన వచ్చాడు. And he says, now the way I accepted you just as you are. కాబట్టి నిన్ను ఉన్న పాటునే నువ్వు ఎలా ఉన్నావు అలా నేను అంగీకరించాను. All your life. కాబట్టి నీ జీవితం అంతా Accept your marriage partner just as he or she is. కాబట్టి నీ వివాహ భాగస్వామిని కూడా అతడు కానీ ఆమె కానీ ఎలా ఉన్నాడో ఎలా ఉందో అలానే అంగీకరించు. Open and not ashamed. మనకి ఒకరి విషయాలు ఒకరికి తెలిసినా కూడా సిగ్గుపడనక్కర్లేని విధంగా. That's the way God intended them to be with each other. అందుకే ఒకరితో ఒకరు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. No need to have any so-called spiritual fig leaves to cover ourselves from each other. ఏదో మనం ఏదో ఆత్మీయ సంబంధమైన అంజూరపు ఆకులను తెచ్చుకొని ఒకరికొకరు కప్పుకోవాల్సిన అవసరం లేదు. If we have failed, ఒకవేళ నువ్వు పడిపోతే what do we do with the Lord? ప్రభు దగ్గర మనం ఏం చేస్తాం? We go and say, Lord, I'm sorry, I slipped up. ప్రభువా నేను మరలా పడిపోయాను, క్షమించమని అంటాం. And how long does he take to forgive us? మరి దేవుడు ఎంత సమయం తీసుకుంటాడు క్షమించడానికి? Not even 1 second. ఒక్క సెకండ్ కూడా కాదు. Immediate. వెంటనే. Forgiveness is immediate. క్షమాపణ అనేది వెంటనే. That's how you must love one another. ఆ విధంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. I don't have to be a prophet to tell you that you're going to make mistakes. మీరు తప్పులు చేయబోతున్నారు అని చెప్పడానికి నేను ఏదో ప్రవక్తని కావాల్సిన అవసరం లేదు. I don't have to be a prophet to say that you're going to hurt one another. మీరు ఒకరినొకరు గాయపరచుకోబోతున్నారు అని చెప్పడానికి నేను ఏదో ప్రవక్తని Most of the time unknowingly, accidentally. అనేక సార్లు మనం తెలుసో తెలియకో And perhaps sometimes deliberately. బహుశా కొన్నిసార్లు కావాలని కూడా. That also happens in marriage. వివాహ జీవితంలో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. What is the duty of the other partner? మరి మీ ఇతర భాగస్వామిని ఏం చేయాలి? The word of the Lord is, do what I did to you. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేను మీకు ఏ విధంగా చేశానో మీరు కూడా ఇతరులకు అదే విధంగా చేయండి. Forgive. క్షమించండి. Immediately. వెంటనే. And not only that. అంత మాత్రమే కాదు. The Lord says, when I forgive you, I will not bring up that matter again. ప్రభు ఏం చెప్తానంటే నేను క్షమించి నేను దాన్ని ఏ మాత్రము జ్ఞాపకమునకు తెచ్చుకోను. Don't bring it up again. మరలా జ్ఞాపకం చేసుకోవద్దు అవి. It's finished. అయిపోయింది. It's over. అయిపోయింది. Leave it. వదిలిపెట్టండి. Bury it. దాన్ని పూడ్చిపెట్టండి. Don't go digging up these matters that were once forgiven. ఒకసారి క్షమించిన విషయాలు మరలా త్రొవ్వి బయటికి తీయొద్దు. You go and ask any married couple who has not understood this law. కాబట్టి వివాహం జరిగిన ఏ వ్యక్తులైనా మీరు వెళ్ళి అడగండి. Any married couple in the world. ఏ దంపతులైనా ఈ లోకంలో ఉన్న వాళ్ళని అడగండి. You will find that they have the habit of bringing up things from the past
at some moments when they are upset with each other. గతంలో జరిగిన విషయాలను వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాటిని మరలా బయటికి తెస్తారు. They go digging graves. వాళ్ళు వెళ్ళి సమాధులను త్రవ్వుతూ ఉంటారు. They bury something and they go dig it up again. వాళ్ళు దాన్ని పాతి పెడతారు, మరలా తవ్వుతారు. Don't do it. ఆ విధంగా చేయొద్దు. Yeah, the devil wants you to be unhappy. God wants you to be happy. అపవాది నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకోడు, కానీ దేవుడు మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలని. God wants you to have a heavenly home here on this earth. ఈ భూమి మీద పర సంబంధమైన గృహాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. The good news that Jesus Christ came with ఇక్కడ గొప్ప సువార్త ప్రభు తీసుకొచ్చిన was సువార్త that he can ఏంటంటే, forgive all our past sins if we receive him as our Savior and our Lord. మన ప్రభుగాను రక్షకునిగాను ఆయన అంగీకరిస్తే మన గత పాపములన్నీ క్షమిస్తాడు ఆయన. Because he died for us on the cross. ఎందుకంటే ఆ శిలువలో మన కోసం ఆయన మరణించాడు. Took our punishment. మన శిక్షను ఆయన తీసుకున్నాడు. And he rose from the dead alive, the only person ever who came out of the grave. ఆయన మృతుల నుండి పునరుద్ధరణుడయ్యాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చనిపోయి పాతిపెట్టబడి మరలా తిరిగి లేచాడు. He ascended to heaven in the presence of others. అందరి సమక్షంలో ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. From heaven he sent his Holy Spirit to come and live in us. ఆ పరలోకము నుండి మనలో జీవించడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. So that the life which he lived on earth can now be reproduced within us. ఆ విధంగా ఈ భూమి మీద ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడో అటువంటి జీవితం మనం కూడా జీవించలాగున పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. That gives us God's nature. దేవుని యొక్క స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. Then we can forgive one another as God forgave us. అప్పుడు దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు Then క్షమించుకోవచ్చు. we can be patient with each other as God is patient with us. దేవుడు మన ఎడల ఎంత సహనం కలిగి ఉన్నాడు, మనం కూడా అంత సహనం కలిగి And ఉండవచ్చు. we can accept one another with their faults, just like God accepted us with our faults. మనం బలహీనతలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా అంగీకరించాడు, ఇతరుల బలహీనతలు కలిగి ఉన్నా కూడా మనం ఆ విధంగా So అంగీకరించవచ్చు. that's the second thing. రెండో విషయం అది. And then I want to say a third thing. మూడో విషయం చెప్పాలనుకుంటున్నాను. God wanted Adam and Eve to recognize their need of each other. ఒకరి ఎడల ఒకరికి ఎంత అవసరం ఉందో అది వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు So that కోరుకుంటున్నాడు. they would always do things together. ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి పని చేయలాగున. You know how the first sin came in this world? నీకు తెలుసా ఈ లోకంలో మొదటి పాపం ఎలా వచ్చిందో? One woman decided to act on her own without her husband. ఒక స్త్రీ తన భర్త లేకుండా ఆమె ఏదో సొంతంగా చేయాలనుకుంది. It doesn't matter. It could have been the husband acting without the wife. లేకపోతే ఒక భర్త కూడా భార్య లేకుండా చేయాలనుకోవచ్చు. God never wanted that. దేవుడు ఆ విధంగా ఉండాలని కోరుకోలేదు. God wanted every decision they take to be taken together. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇద్దరు కలిసి తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. But we read here in Genesis 3 how the devil came. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం అపవాది ఏ విధంగా ప్రవేశించాడు. Now a lot of people don't like to hear about the devil at a wedding. అనేక మంది వివాహ జీవితంలో అపవాది గురించి వినడానికి ఇష్టపడరు వివాహంలో. But if there are snakes outside, it's good to know about it. కానీ బయట పాములు ఉంటే అది మనం తెలుసుకోవటం మంచిది. That's not scaring people, that's warning people. అదేదో ప్రజలను భయపెట్టడానికి కాదు, కానీ హెచ్చరించడానికి. And we read in the Bible that as soon as God conducted the first marriage, దేవుడే మొట్టమొదటి వివాహం చేసిన తర్వాత the very next sentence is the devil came. తర్వాత వచ్చిన ఏంటంటే అపవాది ప్రవేశించెను. And that was not in a sin-cursed earth, that was in perfect paradise. అది శపించబడిన భూమిలో కాదు, పరదైసులో. So how much more in this sin-cursed earth? మరి శపించబడిన భూమి మీద ఇంకా ఏ విధంగా ఉంటుంది? The devil's going to attack every single Christian marriage from day one. ప్రతి క్రైస్తవ వివాహ జీవితాన్ని మొదటి రోజు నుండే అపవాది దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. Adam and Eve were defeated. ఆదాము హవ్వలు ఓడిపోయారు. We don't have to be defeated. కానీ మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. Because of one reason. ఎందుకంటే దానికి ఒకటే ఒక కారణం. In Adam and Eve's time, Satan had not been defeated. ఆదాము హవ్వల సమయంలో అపవాది ఇంకా ఓడించబడలేదు. But when Jesus Christ died on the cross, he defeated Satan. కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించినప్పుడు అపవాదిని ఓడించాడు. The Bible says he took away his power. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే తన శక్తిని తీసుకున్నాడు. He didn't kill him. అపవాదిని చంపలేదు. But he just took away his power. కానీ అపవాది యొక్క శక్తిని తీసివేశాడు. If you understand that, దాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, just like you understand that Jesus took away your sins, యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాలను ఏ విధంగా తీసివేశారో నువ్వు అర్థం also చేసుకున్నట్లుగా understand he took away Satan's power, సైతాను యొక్క శక్తిని కూడా తీసివేశాడని మీకు అర్థమైతే Satan will have no more power in your marriage. అప్పుడు అపవాది మీ జీవితంలో ఎటువంటి శక్తి ఉండదు. But you got to be together. కానీ మీరిద్దరు కలిసి ఉండాలి. Satan always tries to get a person alone because he can knock him down alone. అపవాది ఎప్పుడు ఏం చేస్తుంటే ఒంటరిగా ఉన్న వ్యక్తి మీద దాడి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న వ్యక్తిని పడేయొచ్చని. That's what he did. అదే చేశాడు. Even though Adam and Eve were standing next to each other, ఆదాము హవ్వలు ఇద్దరు పక్కపక్క నిలబడ్డా the devil very cleverly got into a conversation with Eve. అపవాది ఎంతో కుయుక్తిగా హవ్వతో మాట్లాడటం ప్రారంభించాడు. So here's the third thing.
మూడో విషయం ఇక్కడ ఉంది. God wants you to do things together. కాబట్టి దేవుడు మీ ఇద్దరు కలిసి పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. Always. ఎల్లప్పుడూ కూడా. There's a verse in the middle of the Bible in Ecclesiastes ప్రసంగి where it says, chapter 4, ప్రసంగి 4 verse 9, ప్రసంగి 4 అధ్యాయం 9వ వచనం. 2 are better than 1. ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. It's referring to marriage. ఇది వివాహంకు సంబంధించింది. 2 are better than 1. ఇద్దరు కూడి ఉండుట మేలు ఒక్కరికంటే. God said it first. He said it's not good for man to be alone. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే చెప్పాడు. And I would say that. నేను కూడా అదే It's చెప్తాను. not good for a woman to be alone either. స్త్రీ కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. Be together with your partner in every decision. కాబట్టి ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామితో కలిసి ఉండండి. And don't let anything come between you. మీ మధ్య ఏది రాకుండా If చూసుకోండి. something comes, get rid of it. ఏదైనా వచ్చిన వెంటనే దాన్ని Come తొలగించుకోవాలి. back together again. ఇద్దరు మరలా కలిసి ఉండాలి. Why are 2 better than 1? ఎందుకు ఇద్దరు ఒక్కరికంటే శ్రేష్ఠులు? Because, verse 10, if one is about to fall, the other one can hold him. వారు పడిపోయిన ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. And if he's actually fallen, he can lift him up. ఒకవేళ కింద పడిపోతే లేపొచ్చు. But if he's slipping, he can hold him before he falls. కానీ కాలు జారినప్పుడు పడిపోకుండా కూడా Or పట్టుకోవచ్చు. if she is slipping, and hold her before she falls. లేక ఆమె పడిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు పట్టుకోవచ్చు పడిపోకుండా. And that is how they can stand against Satan. ఆ విధంగా అపవాదికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు నిలబడొచ్చు కలిసి. It says that further in verse 12. 12వ వచనంలో If one, that is Satan, can overpower one person when he's alone, 2 of them can resist him. ఒంటరి యోగునొకని మీద మరి ఒకటి పడినేళ్ళ ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. That's referring to marriage. ఇది వివాహానికి సంబంధించింది. That Eve tried to resist Satan alone and she got defeated. అవ్వ అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నించింది ఒంటరిగా, కానీ విజయం సాధించలేదు. Whenever anyone in a marriage faces pressure, కాబట్టి వివాహంలో ఎవరైనా ఒత్తిడి they గుండా should వెళ్తుంటే get back to their partner and say, let's face this issue వాళ్ళు together. తన భాగస్వామి దగ్గరికి వెళ్ళి మనం కలిసి పోరాడదాం. Don't try to face any issue in marriage alone. వివాహ జీవితంలో ఏ విషయాన్ని కూడా ఒంటరిగా మీరు ఎదుర్కోవద్దు. God wants you to do everything together. మీ ఇద్దరు సమస్తమును Don't కలిసి forget పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. Don't forget that. మర్చిపోవద్దు దాన్ని. Because you can resist the devil. ఎందుకంటే మీరు అపవాదిని ఎదుర్కోవచ్చు, ఆ విధంగా ఎదిరించవచ్చు. And the New Testament, క్రొత్త నిబంధనలో we read in Matthew chapter 18, మత్తయి సువార్త 18 that when 2 people are together, ఇక్కడ ఇద్దరు ప్రజలు కలిసి ఉన్నప్పుడు, speaking about 2 in verse 19, 19వ వచనం ఇద్దరు గురించి చెప్తున్నాడు. 18, Matthew 18:19, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ just like we read in Ecclesiastes. ప్రసంగిలో చదివినట్లుగా, If 2 are agreed, that means they are one. ఇద్దరు ఏకీభవించిన ఎడల అంటే కలిసి ఉన్న ఎడల, The actual word there is 2 are in symphony, అంటే వాళ్ళిద్దరు like a musical symphony. అంటే సంగీతంలో ఏ విధంగా అయితే ఒకే రాగం మీద ఆ విధంగా వస్తుందో ఇద్దరు ఆ విధంగా No కలిసి ఉన్నారు. discord in the 2 instruments. కాబట్టి ఆ రెండు మనం చూసినప్పుడు ఎటువంటి ధ్వనులు వేరు ధ్వనులు రావు. You're like people playing 2 different instruments. You must be in symphony. మీరు రెండు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, కానీ ఒకే రాగంలో రావాలి అవి. If you agree, then here are at least 3 things that happen. మీరు ఏకీభవిస్తే కనీసం 3 విషయాలు ఇక్కడ జరుగుతాయి. Number 1, ఒకటి, Jesus says, verse 20, I will be there between you. 20వ వచనంలో మీతో నేను ఉంటాను, I'll be in the middle of you. మీ మధ్యలో నేను ఉంటాను. If both of you agree. మీ ఇద్దరు ఏకీభవిస్తే. And that's why the devil always gets husband and wife to disagree on something. అందుకే అపవాది ఏం చేస్తున్నాడంటే భార్యాభర్తలు ఎప్పుడు ఏకీభవించకుండా ఉండాలని చూస్తుంటాడు. Because he knows that the Lord will not be in their midst anymore. ఎందుకంటే వాళ్ళ మధ్య ఇంకా దేవుడు ఉండడు, ప్రభు ఉండడు. Believe me, I've watched Christian homes for 56 years. 56 సంవత్సరాల నుండి క్రైస్తవ కుటుంబాలను, గృహాలను నేను చూస్తూ ఉన్నాను. In many parts of the world. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అనేక చోట్ల. I've corresponded with hundreds and hundreds of people, married couples. నేను వివాహమైన జంటలను, వందల మందిని, వేల మందిని చూస్తూ ఉన్నాను. Christian couples. క్రైస్తవ I గృహాలు. want to tell you, నేను చెప్తుంది in the ఏంటంటే vast majority of homes, they do not agree. అనేక గృహాల్లో నేను చూసింది ఏంటంటే ఏకత్వం లేదు వారి So the మధ్యలో. Lord is not there. అందుకే ప్రభు లేడు అక్కడ. The Lord is not in many Christian homes. అనేక క్రైస్తవ గృహాల్లో ఈనాడు ప్రభు లేడు. Because they don't agree. Husband and wife don't agree. ఎందుకంటే భార్యాభర్తలు ఏకీభవించట్లేదు. The devil knows that. అపవాదికి తెలుసు ఆ విషయం. These foolish Christians have got a Bible, but they don't know that. అందుకే ఈ బుద్ధిహీనమైన క్రైస్తవులకు బైబిల్ ఉంది, కానీ ఈ విషయం తెలియదు వాళ్ళకు. They don't realize the tremendous power that can be in a home when 2 agree. ఒక గృహంలో ఇద్దరు ఏకీభవించినప్పుడు ఎంత శక్తి ఉంటుందో వారికి తెలియదు. I've experienced it in my home for many years. నా గృహంలో అనేక సంవత్సరాల నుండి ఆ విధంగా నేను అనుభవిస్తున్నాను. In my life, in the way I brought up my children, and in my ministry. నా జీవితంలో, నా పరిచర్యలో, నా పిల్లలను పెంచే విషయంలో అన్నిట్లో నేను చూశాను.
I'm not better than anybody. I just understood God's principle. నేను ఎవరికంటే శ్రేష్ఠుడిని కాదు, కానీ దేవుని యొక్క నియమాన్ని నేను అర్థం There చేసుకున్నాను. are certain laws in nature. ఈ లోకంలో మనం చూసినట్లయితే కొన్ని నియమాలు If you ఉంటాయి. follow those laws, you get the benefit of it. ఆ నియమాలను మనం పాటిస్తే మనం దాని నుండి లాభాన్ని If you పొందవచ్చు. disobey them, you suffer. దానికి అవిధేయత చూపిస్తే నువ్వు బాధపడాల్సి We వస్తుంది. all know there are foods that are healthy to the body and foods that are not healthy. మనకు తెలుసు కొన్ని ఆహారాలు తింటే మన ఆరోగ్యానికి మంచిది, కొన్ని And తింటే మంచిది if కాదు. somebody understands it and eats the foods healthy, he becomes healthy. కొంతమంది దాన్ని అర్థం చేసుకుని అవే తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. And if he eats the foods that are not healthy, he becomes sick. కొంతమంది ఆరోగ్యంగా లేనివి కూడా తింటే వాళ్ళు And here is a రోగులు law. అవుతారు. Here is a spiritual law. ఇక్కడ కూడా ఆత్మ If సంబంధమైన both of నియమం. you remain agreed, మీ ఇద్దరు కూడా and that ఏకీభవిస్తే, means if something comes in between, you immediately take it to the Lord and get forgiveness and again get agreed. మీ మధ్యలో ఏదైనా వస్తే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మరలా ఏకీభవిస్తే, First of all, the Lord will be there with you all the time. మొట్టమొదటిగా ఎల్లప్పుడూ ప్రభు మీ మధ్యలో ఉంటాడు. Secondly, రెండవది verse 19, 19వ వచనం, when you pray, మీరు ప్రార్థించినప్పుడు God's going to hear and answer your prayer. దేవుడు మీ ప్రార్థనలకు విని జవాబిస్తాడు. Boy, we have so many needs in marriage. నిజంగా వివాహ జీవితంలో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. Financial needs, ఆర్థిక సంబంధమైన అవసరాలు, physical needs. భౌతిక సంబంధమైన And when you అవసరాలు, have children, more needs. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా అవసరాలు పెరుగుతూ ఉంటాయి. Problems in school, లేకపోతే పాఠశాలలో problems సమస్యలు, with sickness of the children. లేకపోతే పిల్లలకు రోగాలు వస్తుంటాయి. Anybody who has children knows this. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. My wife and I have gone through all of that. నా భార్య నేను కూడా వీటన్నిటి గుండా వెళ్ళాం. And we have seen నేను the చూసింది ఏంటంటే, tremendous power in getting God to answer our prayers. కాబట్టి ఆ విధంగా మేము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబులు ఇచ్చినట్లుగా, ఎంతో శక్తి ఉన్నట్లుగా చూసాం. What is the condition? ఏంటి అక్కడ? Make sure nothing comes between both of you. మీ మధ్యలో ఏది రాకూడదు. Thirdly, మూడవది, when two are agreed, ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినట్ల they resist the devil and he's bound. His activities are bound. Verse 18. అపవాదిని మనం నిరోధించినప్పుడు వాటిని బంధించవచ్చు, అపవాది యొక్క కార్యాలను బంధించవచ్చు. It's wonderful to follow God's laws. కాబట్టి దేవుని యొక్క నియమాలను పాటించడం ఎంతో అద్భుతం. So please remember the way God originally intended marriage. కాబట్టి మొట్టమొదట అసలు వివాహం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో గుర్తుంచుకోండి. To be centered in God and not in yourselves. దేవుడిని మాత్రమే కేంద్రంగా చేసుకుని ఉండాలి, మిమ్మల్ని మీరు కాదు. To always do things together and not ఎల్లప్పుడూ కూడా alone. ఇద్దరు కలిసి పనిచేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. To stand against the devil. అపవాదికి వ్యతిరేకంగా నిలబడాలి. To be open with each other and not hide from one another. ఒకరి నుంచి ఒకరు ఏది కప్పుకోకూడదు, స్పష్టంగా ఉండాలి. So let me repeat that. కాబట్టి నేను వాటిని మరలా చెప్తాను. First, to be centered in God and not seeking to please yourself or anybody else. మొట్టమొదటిది నిన్ను గాని ఎవరిని సంతోష పెట్టకుండా దేవుడిని మాత్రమే సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి. And second, to be open and transparent and accept one another the way God accepted రెండోదేమో you. దేవుడు మనల్ని ఏ విధంగా అంగీకరించాడు, ఇతరులను కూడా మనం అంగీకరించాలి, ఏది కప్పుకోకూడదు. Thirdly, to always do things together to resist the devil. మూడోదేమో ఎల్లప్పుడూ సైతాన్ని, అపవాదిని నిరోధించడానికి కలిసి ఏకీభవించి పనిచేయాలి.